ఆగండి ఆగండి మీరు. అరే 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 మీరు అరే నన్ను ఎందుకు కొడుతున్నారు? నేనేం తప్పు చేశారా? అరే నిన్ను కొట్టకపోతే ఇంకెవరిని కొట్టనురా? నా కోపాన్ని ఇంకెవరి మీద చూపించగలను? అయ్యో ఓ నాయనో నన్ను చంపేసేలా ఉంది. ఎక్కడికి పారిపోతున్నావ్? తనే మీరు అడిగిన పుష్ప. మా ఆయన గారు ఇలాంటి పని చేస్తారని నేను కనీసం కల్లో కూడా ఊహించలేదు. నేను దీన్ని ఎలా నమ్మమంటారు? కానీ పుష్ప అని ప్రూఫ్ ఏంటి? నీకు ఈ ఫోటో ఇస్తాను, అలాగే మీ ప్రశ్నలకి జవాబు కూడా ఇస్తాను. కానీ నా పేమెంట్ ఇచ్చాకే. వీళ్ళందరికీ ఏమైంది? కిచెన్ లో మీనాక్షి గౌరక్కలు డల్ గా ఉన్నారు. ఇక్కడ కమలక్క డల్ గా ఉంది. ఉన్నట్టుండి వీళ్ళకేమైంది? ఎలాగైనా తెలుసుకోవాలి. లిసన్, రేపు నీ పేమెంట్ మొత్తం క్లియర్ చేస్తాను. కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆయన గురించి తెలియాలి. నేను తెలుసుకుంటాను నా కళ్ళు కప్పి మా ఆయన ఏం చేస్తున్నారు. సరే సరే, ఇక నేనుంటాను. హలో హలో, గౌరీ గారేనా మాట్లాడేది? అవును, చెప్పండి. మీరెవరు? నేను డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి గురించి మేము చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. మీరు మా ఆఫీస్కి రండి 5 గంటలకి. ఓకే, బాయ్. డియర్ హస్బెండ్, ఇదొక్కటి తక్కువైంది. ఏంటి కిట్టు గారు, మీరు ఇలాంటి పని చేస్తారని నేను కళ్ళు కూడా అనుకోలేదు. మీరు నాకు ఇంత ద్రోహం చేస్తారా? హలో హలో, మీనాక్షి గారు, నేను డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీకు మీ ఆయన గురించి కొత్త విషయాలు చెప్తాం. మీరు ఆఫీస్ కి ఈవినింగ్ 5 o'clock వచ్చేయండి. ఉంటాను, బాయ్. సరే, షార్ప్ 5 o'clock కల్లా అక్కడ ఉంటాను. సరే, వచ్చేస్తాను. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఎవరికి డౌట్ రాలేదు. సిమ్ మార్చేయాలి.
మీరు రమ్మన్నారు కదా. నేనా? కమలాక్కయ్య, మీరు కూడా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ డిటెక్టివ్ గారు, నేను వచ్చేసి. మీనాక్షి, అది అక్క, నేనేమో కిట్టు గారి గురించి తెలుసుకుందామని వచ్చాను. లవ్లీ, నువ్వా? లవ్లీ, నువ్వు కూడానా? కార్తీక్ మీద నీకు చాలా నమ్మకం ఉందని చెప్పా, జీవితంలో తన్ని ఎప్పుడు అనుమానించదని చెప్పా, మరి ఇదేంటి? ఓరి నాయనో, 5 వచ్చేసారే. ఏం చేయనక్క, ఎంత కాదనుకున్నా అనుమానం మొదలైంది. నీకు కూడానా? ఏం జరిగిందంటే, లవ్లీ గారు ఇది చూడండి. మీ అనుమానం నిజమే, దానికి సాక్ష్యం కూడా ఉంది. అలాగా? నీ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయా? ఎక్కడుంది సాక్ష్యం, చూపించు. ఇది చూడండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ లోకంలోనే లేదు, ఎందుకంటే నువ్వు తన్ని అంతం చేశావు. అదెలా సాధ్యమవుతుందండి? కాసేపటి క్రితమే నేను ఆ అమ్మాయితో మాట్లాడాను కూడా. నువ్వు చెప్పేది అబద్ధం. నీకు వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యం ఉంది, చూడు. నేను విశంబర్నాథ్ సింగ్ కారణంగా తల్లిని కాబోతున్నాను, కానీ తను నాకు పుట్టబోయే బిడ్డతో తనకి ఎలాంటి సంబంధమూ లేదంటున్నాడు. అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకి పూర్తి బాధ్యత ఆ విశంబర్నాథ్ సింగే. ఇదంతా అబద్ధం. ఇది ఎవరో నా మీద పన్నిన కుట్ర. నాకు గట్టి సాక్ష్యాలు కావాలి. టెన్షన్ పడకు, నా దగ్గర ఆ సాక్ష్యం కూడా ఉంది. ఇదిగో చూడు, చూడు. ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా? ఇప్పుడు నాతో రా, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, పదా. రా. ఇదంతా అబద్ధం. నేనే నేరమూ చేయలేదు. నేను తనని ఎందుకు చంపుతాను? నేను తను చెప్పినట్లే చేస్తుంది. నేను తనకి మీ భర్తలందరినీ తన వల్ల పడేసుకోమని చెప్పాను. నేను వాళ్ళందరి ఫోటోలు తీసి మీకు చూపించి మోసం చేయొచ్చు కదా, అలాగే మీ దగ్గర డబ్బులు కూడా తీసుకోవచ్చని. ఏంటి అక్క, నిజమేంటో తెలిసింది కదా. ఈ నిజం అందరికీ తెలియజేయడానికి నేనింత దూరం రావాల్సి వచ్చింది. మాకు బుద్ధి లేదు కనుకే నీలాంటి వాడు చెప్పిన మాటలు కూడా నమ్మాం. క్షమించండమ్మా, క్షమించండమ్మా. అరే, మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు? కానివ్వండి, ప్రారంభిద్దాం. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు ఇవ్వు. డబ్బులా? ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగోండి, తీసుకోండి. మీ డబ్బులు మీరు తీసుకోండి. నన్ను క్షమించండి, నన్ను విడిచిపెట్టండి. అక్క, పదండి ఇక్కడి నుంచి. ఓరి నాయనో, అదృష్టం కొద్ది బతికిపోయిన మహాప్రభో. నిజం తెలుసుకున్నారు కదా, భర్తల్ని అనుమానించడం వల్ల ఫలితం చూశారు కదా. ఆ పొట్టివాడు మీ అందరిని పిచ్చివాళ్ళని చేసి ఆడుకున్నాడు. లవ్లీ, నువ్వు చెప్పేది నిజమని ఒప్పుకుంటున్నావు, కానీ ఏం చెయ్యం? రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. మేం కూడా చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోలేకపోయాం. నువ్వే చెప్పు లవ్లీ, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనసంతా అలజడి రేగుతుంటే
మేం నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు కదా? నాకొక విషయం అర్థమైంది. మీరు వద్దనుకున్నా సరే మీ భర్తను అనుమానించకుండా ఉండలేకపోతున్నారు. మీ అందరికున్న ఈ రోగాన్ని తగ్గించడానికి నేనే ఏదో ఒక మార్గం చూడాలి, అది కూడా పర్మనెంట్ గా. నువ్వు మా అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించావు? ముఖ్యమైన విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. ఆయుష్ వల్ల సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ లవ్లీ, మనకి ఐషు వాళ్ళ అమ్మ దొరికేంత వరకు మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? మావయ్య గారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాతో అనుమానాలన్నీ శాశ్వతంగా దూరం అయిపోతాయి. ఏంటో చెప్పమ్మా. మావయ్య గారు, మనం పెటర్నిటీ టెస్ట్ చేయించాలి. ఆ టెస్ట్ తో మనకు తెలిసిపోతుంది ఆయుష్ ఇంటి బిడ్డ కాదా అనేది తెలిసిపోతుంది. ఇంతకీ అదేం టెస్ట్ అమ్మా? అత్తయ్య, మనం ఐషువి 5 అన్నదమ్ముల బ్లడ్ శాంపిల్స్ ఇస్తాం. దాంతో డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఐషు డిఎన్ఏ కనుక ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ అయితే... ఒక్క నిమిషం. మేము మీకు చాలా సార్లు చెప్పాం ఐషు మా కూతురు కాదు అని. ఇంకెన్నిసార్లు చెప్పాలి? అంటే మీ అందరికీ ఆ మాత్రం నమ్మకం లేదా? మేము ఈ టెస్టులు చేయించుకోవడానికి ఒప్పుకోం. ఉమేష్ బాబు గారు, ఇది నమ్మకం లేక కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంత చిన్న సమస్య వల్ల ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. ఈ టెస్ట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది కదా ఐషు అసలు ఇంటి బిడ్డ కాదా అనేది. దాంతో బామ్మగారు తను చేసిన తప్పు తెలుసుకుంటారు. ఇలాంటి అపార్థాలతో బామ్మగారు ఎన్నాళ్ళని మన ఇంట్లో ఉంటారు? లవ్లీ చెప్పేది నిజమే అన్నయ్య. మనమందరం ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడ్డం ఎందుకు? అవునన్నయ్య, ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుందాం. ప్రతిరోజు ఈ సమస్యలు నేను భరించలేకపోతున్నాను. అదే మంచిదనిపిస్తుంది. ఒకసారి టెస్ట్ చేయిద్దాం. ఇంటి ప్రశాంతత కన్నా ఏది ఎక్కువ కాదు. మీరేమంటారు? చేయిస్తేనే మంచిది. ఆ టెస్ట్ చేయిస్తే నిజమేంటనేది వెంటనే అందరి ముందు బయటపడుతుంది. ఉమేష్ బాబు గారు, నర్వ్స్ దొరకడం లేదు. మీరు కుర్చీ ఇవ్వండి. డాక్టర్ గారు, అది ఇవ్వండి. రిలాక్స్. మీరు గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీరు ఇంతకు ముందే రక్తం ఇచ్చారా? అవును, అది ఒక ఫ్రెండ్కి అవసరమైతే. మాకు చెప్పనే లేదు. ఎవరా ఫ్రెండు? నాన్నగారు, అది పాత ఫ్రెండ్లండి. అరే బాబు, ఉమేష్ బాబు, ఏమండి? ఏమైంది? కళ్ళు తిరిగినట్టున్నాయి. మీరు తనకి పంచదార నీళ్ళు ఇవ్వండి. మీనాక్షి, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురా. తీసుకో బాబు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అమ్మా, నేను బానే ఉన్నాను. చూడండి, కాస్త పౌష్టికాహారం తీసుకోండి.
రక్తం ఇచ్చినప్పుడు అది చాలా అవసరం. రా ఉమేష్, ఇలా వచ్చి కూర్చో. నా బ్లడ్ కూడా తీసుకోండి డాక్టర్ గారు. ఏమండి మీరు? చూడు, ఎవరి మనసులో ఎలాంటి అనుమానం ఉండకూడదు. రామా, ఇప్పుడు నువ్వు ఇద్దు గాని. అమ్మమ్మ, నేను ఇంజెక్షన్ చేయించుకోను, నాకు నొప్పి పెడుతుంది. ఐషు, ఐషు, ఏం కాదమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదా, నీకు నొప్పి పుట్టకుండా చేస్తారట. సరేనా? నిజంగానా? నిజమే, నా మాట నమ్ము. నాతో రా రా. రెండు రోజుల్లో మీకు రిపోర్ట్స్ పంపిస్తాను. నేను వెళ్తాను. మంచిది, నమస్కారం. నమస్తే. మీరు చేసిన ఈ పనిని నేను మెచ్చుకుంటున్నాను. 2 రోజుల్లో నిజమేంటో తెలిసిపోతుంది. దాంతో మీకు అర్థమవుతుంది కదా, మీ సుపుత్రుల్లో ఎవరు ఎంత గొప్పవాళ్ళనేది. హలో, చూడండి, నేను వెంటనే మిమ్మల్ని కలవచ్చా? అవును, ఇప్పుడే. సరే. ఇంత హడావుడిగా ఉమేష్ బాబు గారు ఎవరిని కలవడానికి వెళ్ళారు?